ఢిల్లీ లిక్కర్ పాలసీ స్కామ్ కేసులో ఆమ్ ఆద్మీ పార్టీ నేతలు అరవింద్ కేజ్రీవాల్, మనీష్ సిసోడియాలకు భారీ ఊరట దక్కింది. ఎక్సైజ్ పాలసీ స్కామ్ కేసులో కేజ్రీవాల్, సిసోడియా సహా నిందితులందరికీ క్లీన్ చిట్ ఇచ్చింది రౌజ్ అవెన్యూ కోర్టు. ఈ కేసుపై తాజాగా విచారణ జరిపిన సిబిఐ కోర్టు నిందితులందరిపై నమోదు చేసిన కేసులను కొట్టివేసింది. వారందరి పేర్లను డిశ్చార్జ్ చేసినట్టుగా వెల్లడించింది. లిక్కర్ పాలసీలో ఎలాంటి కుట్ర లేదని తేల్చింది. సరైన ఆధారాలు లేకుండానే కేసులో వారి పేర్లు చేర్చారని సిబిఐపై ఆగ్రహం వ్యక్తం చేసింది. అభియోగాలు మోపిన 23 మందికి కేసు నుంచి విముక్తి కల్పించింది. కోర్టు తీర్పు నేపథ్యంలో తీవ్ర భావోద్వేగానికి లోనయ్యారు ఢిల్లీ మాజీ సీఎం అరవింద్ కేజ్రీవాల్. మీడియా ముందు కన్నీటి పర్యంతమయ్యారు. తాను అవినీతి పరుడిని కాదన్నారు. కేజ్రీవాల్, సిసోడియా నిజాయితీ పరులని కోర్టు తేల్చిందని ఉద్వేగంగా మాట్లాడారు కేజ్రీవాల్. ప్రధాని మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా భారీ రాజకీయ కుట్ర చేశారని, తప్పుడు కేసుతో తమపై బురద జల్లి జైలుకి పంపారని చెప్పారు. ఆమ్ ఆద్మీ పార్టీకి చెందిన టాప్ 5 నేతలను జైల్లో పెట్టారన్న కేజ్రీవాల్, ఆప్ నేతలంతా నిజాయితీ పరులు అని కంటతడి పెట్టారు. मैंने केवल अपनी जिंदगी में ईमानदारी कमाई है। इन्होंने झूठा केस लगाया और आज ये साबित हो गया। कोर्ट ने कहा है कि केजरीवाल कट्टर ईमानदार है, मनीष सिसोदिया कट्टर ईमानदार है, आम आदमी पार्टी कट्टर ईमानदार है। मैं प्रधानमंत्री जी से कहना चाहता हूँ, सत्ता के लिए इस तरह से खिलवाड़ मत कीजिए, देश के साथ इस तरह से संविधान के साथ खिलवाड़ मत कीजिए। आपको सत्ता चाहिए, अच्छे काम कीजिए। आज देश के सामने इतनी बड़ी बड़ी समस्याएं हैं, महंगाई है, बेरोजगारी है, पूरे देश में सड़कें टूटी पड़ी है, चारों तरफ पोल्यूशन ही पोल्यूशन हो रहा है, चारों तरफ देश में इतनी समस्याएं हैं। उन समस्याओं का समाधान करके सत्ता में आइए ना। केजरीवाल पे, आम आदमी पार्टी पे झूठे केस क्यों करते हैं? अच्छा काम करके सत्ता में आइए। इस तरह के झूठे केस करना और 24 घंटे विरोधियों के, विपक्षियों के खिलाफ ऊट पटांग के केस करना, उनको जेल में डालना, ये एक प्रधानमंत्री को शोभा नहीं देता। इससे देश आगे नहीं बढ़ेगा। देश आगे तब बढ़ेगा जब जनता की समस्याओं का समाधान किया जाएगा। ఢిల్లీలో రెండోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత 2021 నవంబర్ 17న ఆప్ ప్రభుత్వం కొత్త మద్యం పాలసీ తీసుకొచ్చింది. నూతన మద్యం విధానంపై విపక్షాలు భగ్గుమన్నాయి. దీనిలో భారీ కుంభకోణం జరిగిందని, ఆమ్ ఆద్మీ పార్టీకి ముడుపులు అందాయనే ఆరోపణలు వెల్లువెత్తాయి. సిబిఐ రంగంలోకి దిగి విచారణ ప్రారంభించడంతో ఆప్ అగ్రనేతలంతా జైలు బాట పట్టారు. ఆప్లో టాప్ 3 నేతలుగా ఉన్న అరవింద్ కేజ్రీవాల్, మనీష్ సిసోడియా, సంజయ్ సింగ్లను సిబిఐ అరెస్టు చేసింది. కేజ్రీవాల్ 5 నెలల పాటు జైల్లో ఉంటే, సిసోడియా ఏకంగా 17 నెలలు తీహార్ జైల్లో గడిపారు. సుప్రీంకోర్టు బెయిల్ ఇవ్వడంతో వీరు బయటకు వచ్చారు. తాజాగా సిబిఐ కోర్టు అన్ని అభియోగాలు కొట్టేయడంతో కేసు నుంచి డిశ్చార్జ్ అయ్యారు. సో భారీ ఊరటగా చెప్పుకోవచ్చు. ఆమ్ ఆద్మీ పార్టీ నాయకులకి అరవింద్ కేజ్రీవాల్ కన్నీటి పర్యంతమయ్యారు. కోర్టు బయట కూడా. పూర్తి డీటెయిల్స్ అందిస్తారు మా కరెస్పాండెంట్ వెంకటేష్, ఢిల్లీ నుంచి జాయిన్ అవుతున్నారు. చెప్పండి వెంకటేష్, చూస్తున్నాం సిబిఐ ఢిల్లీ హైకోర్టును అప్రోచ్ కావడానికి సిద్ధంగా ఉంది అనే వార్తలు కూడా వస్తున్న నేపథ్యం. సో అసలు అక్విటల్ కాదు, పిటిషన్నే డిశ్చార్జ్ చేస్తూ తీర్పు చెప్పడం కనిపిస్తోంది. ఢిల్లీ లిక్కర్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. దేశ రాజకీయాల్లో ఒక సంచలనం సృష్టించినటువంటి ఢిల్లీ లిక్కర్ కేసులో మాజీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్, మాజీ ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియా, బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్సీగా ఉన్నటువంటి కవిత, వీరితో సహా మొత్తం 23 మందిని ఈ కేసు నుంచి డిశ్చార్జ్ చేస్తూ ఢిల్లీ సిబిఐ కోర్టు నిర్ణయం తీసుకుంది. వీరికి వ్యతిరేకంగా ఎలాంటి ప్రాథమిక సాక్ష్యాధారాలు లభించలేదని స్పష్టం చేసింది. సో ఈ మేరకు స్పెషల్ కోర్టు జడ్జ్ జితేందర్ సింగ్ తన నిర్ణయాన్ని ప్రకటించారు. దాంతో ఒక్కసారిగా ఆమ్ ఆద్మీ పార్టీలో హర్షాతిరేకాలు వెల్లడయ్యాయి. మొత్తం ఈ కేసు కారణంగా, ఈ ఢిల్లీ లిక్కర్ కేసు కారణంగా ఆల్మోస్ట్ దాదాపు 2 సంవత్సరాల పాటు మనీష్ సిసోడియా జైల్లో ఉన్నారు. 6 నెలల పాటు అరవింద్ కేజ్రీవాల్ జైల్లో ఉన్నాడు. అలాగే ఇటు బీఆర్ఎస్ ఎమ్మెల్సీగా ఉన్నటువంటి కవిత దాదాపు 6 నెలల పాటు జైలు పాలు కావాల్సినటువంటి పరిస్థితి ఏర్పడింది. సో వీరందరికీ వ్యతిరేకంగా ఎలాంటి సాక్ష్యాధారాలు లేవు. ఈ కేసులో కేవలం అప్రూవర్స్ స్టేట్మెంట్స్ ఆధారంగా చేసుకొని వీరందరినీ కేసులో ఇరికించారని ఈరోజు కోర్టు వ్యాఖ్యానించింది. సో ఆ నేపథ్యంలోనే వీరికి వ్యతిరేకంగా ఎలాంటి ప్రైమా ఫేసి మెటీరియల్ నిరూపితం కాలేదనేటువంటి విషయాన్ని ఈరోజు
కోర్టు స్పష్టం చేసింది. సో ఆ నేపథ్యంలోనే 23 మందికి ఈ కేసు నుంచి విముక్తి కల్పిస్తున్నట్టుగా ప్రకటించింది. సో ఇది ఒక ఆమ్ ఆద్మీ పార్టీ నేతలందరూ కూడా ఒక భారీ ఊరటగా మనం చెప్పాలి. అలాగే కవితకు కూడా భారీ ఊరటగా మనం చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. దాదాపు 2022 నుంచి దాదాపు 3 సంవత్సరాల పాటు దేశ రాజకీయాల్లో ఈ కేసు ఒక సంచలనం సృష్టించినటువంటి పరిస్థితి మనం చూసాం. ఈ కేసు కారణంగా ఢిల్లీలో ఆమ్ ఆద్మీ పార్టీ ఎన్నికల్లో ఓడిపోయింది. ఇటు మనం చూసాం, ఇటు తెలంగాణలో కూడా బీఆర్ఎస్ కూడా అధికారాన్ని కోల్పోయినటువంటి పరిస్థితి చూసాం. సో ఈ కేసులో అంతిమంగా వచ్చినటువంటి తీర్పు కనుక చూస్తే ఈ కేసులో సిబిఐ సంపాదించినటువంటి ఆధారాలు గాను, చేసినటువంటి అభియోగాలు కానీ, ఆరోపణలకు తగినటువంటి మెటీరియల్ ఎవిడెన్స్ ఏవి కూడా చూపించలేనదే ప్రధానంగా కోర్టు వ్యాఖ్యానించింది. సో ఆ నేపథ్యంలోనే ప్రాథమిక సాక్ష్యాధారాలు లేవు. కేవలం అప్రూవర్స్ ఎవరైతే కో అక్యూజ్డ్ ఉన్నారో సహనిందితులను అప్రూవర్గా మార్చి వారు ఇచ్చినటువంటి వాంగ్మూలం ఆధారంగానే మిగిలినటువంటి వారందరినీ కూడా జైల్లో పెట్టారు. సో ఇది సరిపోదు, ఈ ఇచ్చినటువంటి ఎవిడెన్స్ సరిపోదని ఈరోజు కోర్టు వ్యాఖ్యానించింది. సో ఆ నేపథ్యంలోనే వీరందరినీ కూడా కేసు నుంచి డిశ్చార్జ్ చేస్తూ నిర్ణయం తీసుకుంది. అంటే కేసు మొదటి దశలోనే దీనికి సంబంధించినటువంటి ఫౌండేషన్ దశలోనే కేసు కెట్టువేయడంతో సిబిఐకి ఇది ఒక భారీ ఎదురుదెబ్బగా చెప్పాలి. ఎందుకంటే మనం దేశంలో ఒక ప్రీమియర్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీగా సిబిఐకి పేరుంది. అలాంటి సిబిఐ ఇన్వెస్టిగేషన్కే ఈరోజు భారీ ఎదురుదెబ్బ తగిలి నేపథ్యంలో సిబిఐ దీనిపైన హైకోర్టును ఆశ్రయించే అవకాశం కనబడుతుంది. రైట్. ఇప్పుడు ఈడీ కేసుకి ఏమవుతుంది వెంకటేష్? ఒక ఫాస్ట్ గా చెప్పగలిగితే ఈడీ కూడా ఇదే అంశంపై దర్యాప్తు చేస్తోంది, మనీ ట్రయల్ పైన. సో వాట్ హ్యాపెన్స్ టు దట్? అంటే సిబిఐ మాత్రం ప్రివెన్షన్ ఆఫ్ కరప్షన్ యాక్ట్ కింద ఈ కేసు నమోదు చేసి ఈ కేసు అంతా కూడా దర్యాప్తు చేసింది. ప్రధానంగా ఇది కుట్రపూరితంగా జరిగిందా లేదనేటువంటి అంశాలను దాన్ని నిరూపించలేకపోయింది. అక్కడ బోల్తా పడింది సిబిఐ. సో ఈడీకి సంబంధించినటువంటిది చూస్తే డెఫినెట్గా ఇది మనీ లాండరింగ్ సంబంధించినటువంటి యాక్ట్ కింద దీన్ని ఇన్వెస్టిగేషన్ చేస్తుంది. సో దానికి సంబంధించినటువంటి ఇంకా తీర్పు రావాల్సి ఉంది. సో అందులో ప్రధానంగా ఇందులో ఏవైతే ముడుపులు ముట్టాయో ఆ ముడుపులన్నిటిని కూడా గోవా అసెంబ్లీ ఎన్నికల్లో ఖర్చు పెట్టారని ఈడీ అభియోగాలు చేసింది. దానికి సంబంధించినటువంటి మనీ ట్రయల్ ఉందని చెప్పింది. సో సిబిఐ కేసే వీగిపోయినటువంటి నేపథ్యంలో ఈడీ కేసు కూడా నిలబడేటువంటి అవకాశం లేదనేది న్యాయ నిపుణులు అంచనా వేస్తున్నారు. ఓకే వెంకటేష్, థ్యాంక్ యూ.